హాయ్ అండి అందరికి. ఈ రోజు నేను నల్లేరు చట్నీ చేసుకుందాం అని చెప్పేసి నల్లడ తెంపుకోతున్నా. కొంతమంది నల్లేడ అంటారు, కొంతమంది నల్లేరు అంటారు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా అంటారు. మేమైతే నల్లేరు అంటాం అన్నమాట. ఇది చాలా మంచిదండి. మోకాళ్ళ నొప్పులకు గాని, నడు నొప్పులకు గాని ఎలాంటిదైనా చాలా. వెనకట మాత్రం పెద్దోళ్ళు ఇది చాలా వరకు తినేటోళ్ళు. ఇప్పుడు దీని గురించి తెలియదు కానీ దీని ముదురుది పనికి రాదు. ఈ లేతది మాత్రమే మనం చట్నీ చేసుకోవాలి. ఈ ముదురుది చట్నీ చేసుకోవడానికి పనికిరాదు అనమాట. మేము ఇది మా ఫామ్ లో పెట్టుకున్నాము చెట్లు. ఇట్లా ఒక్కటి తీసుకుపోయి నాటుకుంటే ఆటోమేటిక్ గా ఏర్ వస్తుంది అనమాట. జస్ట్ బొక్కలు ఇరిగినప్పుడు కూడా జాంట్లల్లా జిగుటు కోసము ఈ నల్లేరు చాలా మంది డాక్టర్స్ కూడా మాకు తినమని చెప్తారు నల్లేరు. కాకపోతే చాలా మంది తెలియదు నల్లేరు అంటే ఏంటిది అనేది. అతుకుతుంది అంటారు తొందరలా. ఇది మనకి ఇట్లా నేను ముట్టుకుంటున్నా గానీ కొంతమందికి అయితే పడకుంటే అయితే దురద వస్తుంది. చాలా దురద నల్లేరు. మనం తెంపేటప్పుడు ఆయిల్ పెట్టుకొని తెంపాలి. ఇట్లా మన చిక్కుడుకాయలు ఎట్లా చిక్కు తీస్తామో ఇది కూడా అట్లా చిక్కు తీయాలి. మేము ఇది పెట్టుకొని ఇప్పుడు 2 years అవుతుంది. ఈసారి కొంచెం ఎక్కువ వచ్చింది. మన బొక్కలు ఇరిగినప్పుడు కూడా జాంట్లు అతకడానికి కూడా దీన్ని తింటారు అనమాట. దీని జాంట్ కూడా అట్లనే ఉంది చూడండి. జాంట్ ఇలా ఇరిగినప్పుడు మధ్యలో అతుక్కోవడానికి కూర తింటారు అన్నమాట. ఎలాంటి మందులు లేని కూర అంటే మన నల్లేరు చట్నీ అండి. దీనికి ఎలాంటి మందులే గాని ఎలాంటి ఎరువేయము. ఒక్క మొక్క తీసుకొని జస్ట్ మన వేసి దానికి ఎలాంటి స్ప్రేయింగ్ గాని ఎలాంటిది ఏం చేయని అవసరం లేదు. ఆటోమేటిక్ అదే పెరిగిపోతుంది. ఎక్కువ అయితే ఇది బొత్తలకు అవపడుతుంది. మేము తీసుకొచ్చుకొని మా పించింగ్ పెట్టుకున్నా. ఇది మొత్తం పించింగ్ బారుతుంది. ఇప్పుడు బయట ఇంత ముందుకు ఉండదు కానీ మేకలు పశువులు కూడా ఎక్కడ ఆహారం దొరకక దీన్ని తినేస్తున్నాయి. అందుకని చెప్పి మాకు ఎప్పుడంటే అప్పుడు కావాలని చెప్పి మా ఫామ్ లో పెట్టుకున్నాం దీన్ని. ఇలా చేతికి ఆయిల్ రాసుకోవాలి. ఎందుకంటే నల్లేరు అనేది చాలా దురదొస్తుంది. ముదురు కాడలు మనకు పనికిరావు. ఫస్ట్ లేత కాడలే తీసుకుందాం. మనం లేత తీసుకొని ఇట్లా మన గొగ్గకాయలు ఎలా చిక్కు తీసుకుంటామో అలా చిక్కు తీసుకోవాలన్నమాట. ఇవి ఇట్లా మనకు చిక్కు వస్తుంది. మీదంగా చిక్కు మొత్తం తీసుకొని అన్ని వేసి పెట్టుకొని కడుక్కోవాలి. దాన్ని శుభ్రంగా కడుక్కొని చట్నీ రెడీ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ తీసుకుందాం ఇప్పుడు. వీటితో పాటు ఇంకా మనకు పల్లీలు కొన్ని, నువ్వులు కొన్ని వేపుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు, కొన్ని ఉల్లిగడ్డలు కోసి పెట్టుకున్నా, పచ్చిమిర్చి కొన్ని ఎక్కువనే పడతాయి ఎందుకంటే ఇందులో పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటా నేను. కరివేపాకు, కొంచెం పుదీనా, మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. కరివేపాకు, పుదీనా. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు కరివేపాకు తినట్లేరు కాబట్టి ఇట్లా వేపుకొని గ్రైండ్ చేసుకుంటే తింటారని చెప్పేసి నేను ఇట్లా వేస్తున్నా. ఇవన్నీ వేపుకుందాం ఇప్పుడు. నల్లేరుని ఇప్పుడు ఫ్రెష్ గా కడుక్కుందాం మనం. ఎందుకంటే అంత దోమలు, పురుగులు అవి ఉంటాయి కాబట్టి ఫ్రెష్ కడుక్కోవాలి. ఇప్పుడు పల్లీలు వేపుకుందాం ఫస్ట్ కొన్ని. పల్లీలు మనకు కొంచెం కలర్ వచ్చినాక ఇప్పుడు నువ్వులు కూడా వేసుకుందాం. ఇందులో తెల్ల నువ్వులు. పల్లీలు ఇప్పుడు కలర్ వచ్చినాయి. ఇది తీసుకొని నెక్స్ట్ పచ్చిమిర్చి వేయించుకుందాం. నూనె వేసుకుందాం. ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి వేయించుకుందాము. మనకు స్పైసీ ఎక్కువ తింటే ఎక్కువ, కొంచెం తక్కువ తింటే తక్కువ. అందులో మనకు పచ్చి కొబ్బరి, నల్లేరు, చింతపండు వేస్తాం కాబట్టి కొంచెం కారం ఎక్కువనే పడుతుంది. ఇది కొంచెం చిటపట అంటుండగానే మనం ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఆనియన్స్ కూడా వేసేస్తున్నాం. కరివేపాకు, పుదీనా ఇవన్నీ వేసుకొని కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. మనం వేరువేరుగా వేపుకోవాల్సిన అవసరం లేదు. అన్ని అందులోనే వేగిపోతాయి. మూగు పెద్దగా ఉంది కాబట్టి మీకు కావాలి అనుకుంటే సపరేట్ కూడా వేయించుకోవచ్చు మీరు. ఈ నల్లేరు చట్నీ అనేది మోకాల నొప్పులు, ఎన్ని చూసిన నాకు డాక్టర్ చెప్తేనే తెలిసింది కానీ ఇంత పల్లెటూరులో ఉన్నా కూడా ఈ నల్లేరు గురించి తెలియదు.
అప్పట్లో ముసలోళ్ళు చేసేదంట. ఇప్పుడైతే దీని గురించి తెలియని చాలా మంది. మనకు రేయర్ చేసుకున్న పచ్చళ్ళలో నల్లేరు చట్నీ ఫస్ట్. ఇప్పుడు అసలు ఇది చేసుకున్నామన్న ఊర్లలో కూడా దొరకట్లేదు, పల్లెటూర్లలో. అందుకే దీన్ని మేము మా ఫామ్ లోనే వేసుకున్నాం. పచ్చిమిర్చి కూడా వేయేటప్పుడే కొన్ని వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. పొట్టుతో అట్లా వేసుకోవచ్చు, మనం మిక్సీ కొట్టుకుంటాం కాబట్టి మెత్తగా గ్రైండ్ అయిపోతాయి. మరీ వేగాల్సిన అవసరం లేదు వెల్లుల్లి. ఇప్పుడు అన్నీ వేగిపోయినాయి. ఇది కూడా తీసేసుకొని నెక్స్ట్ నల్లేరు వేపుకుందాం మనం. పచ్చిమిర్చి వేయించుకున్నాక ఇప్పుడు నల్లేరు వేయించుకుందాం మనం. కొంచెం ఆయిల్ పోసుకొని ఈ నల్లేరు దీంట్లో వేసుకోవడమే. ఇది కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇది కొంచెం టైం ఎక్కువ పడుతుంది, మనకు అడుగంటుకుంటది, అందుకే కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు నల్లేరు కూడా ఇందాక మనకు గ్రీన్ కలర్ ఉండే, ఇప్పుడు కలర్ వచ్చేసింది. ఇప్పుడు నల్లేరు కూడా తీసుకొని మొత్తం చల్లారినాక అన్ని మిక్సీకి పట్టుకుందాం మనం. ఇప్పుడు అన్ని మనం పల్లీలు నువ్వులు మిక్సీకి కొట్టుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఏమేమి వేస్తున్నాను ఎలా చేస్తున్నానని. మనకు మధ్య మధ్యలో స్కిప్ చేస్తూ ఉంటే ఏం అర్థం కాదు. ఇవన్నీ మిక్సీకి కొట్టుకుందాం ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి. మన చట్నీ వేసినట్టండి, ఒకదాని తర్వాత ఒకటి అన్ని మిక్సీ కొట్టుకోవడమే. మిక్సీ కొట్టుకుందాం ఇది. పల్లీలు నువ్వులు ఇలా మెత్తగా మిక్సీ కొట్టుకొని తీసి పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి ఎల్లిపాయలు అవన్నీ వేసిందంతా అది కూడా మనం మిక్సీ కొట్టుకుందాం మెత్తగా. ఇందులో మనం కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. నేనైతే దొడ్డుప్పు వేసుకుంటున్నాను చట్నీ కాబట్టి. కల్లుప్పు అన్న దొడ్డుప్పు అన్న ఒకటే అండి. సరిపడా దొడ్డుప్పు వేసుకొని ఇది కూడా మిక్సీకి కొట్టుకొని, అది మిక్సీకి అయిపోగానే నెక్స్ట్ మన నల్లేరు పచ్చి కొబ్బరి అండి. పచ్చి కొబ్బరి వేసుకుంటే నల్లేరు చట్నీలో టేస్ట్ చాలా బాగుంటది. అదంతా అయిపోయినాక మనం వాటర్ పోసుకునేటప్పుడు చింతపండు కూడా రుబ్బుకున్నాక మన జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకోవాలి, చాలా బాగుంటది టేస్ట్. జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటే లాస్ట్ జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి, అంతే అండి. మిక్సీ కొట్టుకొని అంతా పోపు వేసేటప్పుడు పోపు వేసుకునేటప్పుడు మీకు చూపిస్తాను. మనం ఇప్పుడు పోపు వేసుకుందాం. చట్నీ రుబ్బుకున్నాం కదా, చట్నీ కాబట్టి కొంచెము ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఒక చిట్టిన్నర పోసుకుంటున్నాను నేనైతే. ఎండుమిర్చి వేసుకున్నాము పోపులోకి. ఇప్పుడు ఆవాలు వేసుకుందాం. జీలకర్ర, ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. పసుపు, ఇంగువ కూడా వేసుకుంటున్నాను నేను. చట్నీలలోకి ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగుంటది. అంతేనండి పోపు వేసుకున్నాక పోపు కిందికి దింపుకోవాలి, ఎందుకంటే పొయ్యి మీద అట్లే ఉంటే మాడిపోతుంది కాబట్టి. మనం చట్నీ రుబ్బి పెట్టుకున్నాం కదా ముందే, ఆ చట్నీ మొత్తం ఇందులో వేసి కలుపుకోవడం అండి. మన ఆరోగ్యానికి ఎంతో మంచిది నల్లేరు చట్నీ. మీరు కూడా ట్రై చేయండి తప్పనిసరిగా, ఆరోగ్యానికి మంచిది ఫస్ట్ కాబట్టి. బోన్స్ కి అయితే ఇదైతే చాలా మంచిదండి. ఇప్పుడు ఎక్కువ అయితే స్పైన్ ప్రాబ్లమ్స్ అని, మోకాళ్ళ నొప్పులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పెద్దోళ్ళకి చాలా మంది మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. జిగుటు అనేది ఇప్పుడు మోకాళ్ళ నొప్పులకు జిగుటు తక్కువ అవుతుంది కాబట్టి ఇది తింటే జిగుటు వస్తుంది అన్నమాట, స్ట్రెంత్ పెరుగుతుంది అంటారు కదా, అట్లా అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయినాయండి. మీరు ఒకవేళ చింతపండు వద్దు అని చింతపండు అవాయిడ్ చేస్తే నిమ్మకాయలు కూడా పిండుకోవచ్చు. ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంది.